తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల నుంచి కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, వైసీపీ నేతలు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, రైతుల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నారని అన్నారు. గత 5 సంవత్సరాల్లో ధాన్యం కొనుగోలు ఈ వైకాపా ప్రభుత్వంలో ఏ రకంగా జరిగేదండి? రైతుల్ని ఎన్ని రకాలైన ఇబ్బందులకు మీరు గురి చేసేవారు, ఎన్నో ఆంక్షలు పెట్టేవారు, మీకు నచ్చిన దగ్గరికే వెళ్ళమని చెప్పేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? గతంలో రైతు అనేవాడు పంట పండించుకున్నాడు అంటే పలానా మిల్లు దగ్గరికే మీరు వెళ్ళమని చెప్పేవారు. దీనివల్ల ఏమయ్యేదంటే దళారీ వ్యవస్థ బాగా పెరిగిపోయిన తర్వాత ఆ 90 సెంట్లకి వచ్చిన దిగుబడినే కొనేవారు. మిగిలింది కొనాలి అంటే మేం చెప్పిన రేట్లకే మీకు నచ్చితే ఇవ్వండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్పేవారు. ఈ ధాన్యం ఏదైతే ఉందో ఇందులో తేమ శాతం ఎక్కువగా ఉంది, నీకు నచ్చితే మాకు 8 కేజీలు ఎక్సెస్ ఇవ్వు, లేదంటే పట్టుకుని పో అని చెప్పేవారండి. ఎంతోమంది రైతులు చెప్పి ఏడ్చేవారంటే, కనీసం అక్కడి నుంచి ఇక్కడికి ఆటో కట్టించుకుని వచ్చాం కదా, ఎందుకు ఏదో ఒక రేటుకి ఇచ్చేసామంటే కొంత డబ్బులైనా వస్తాయి, నా దగ్గర పని చేసుకున్న కూలీలకు తిరిగి డబ్బులైనా ఇచ్చుకుంటాను, నేను తిన్నా తినకపోయినా పండగ కూడా వస్తుందని చెప్పి పాపం ఆ రకంగా బాధపడుతూ అమ్మేసి వెళ్ళేవారండి. దాని తర్వాత డబ్బులు ఎన్ని రోజులకు పడేవి? 30 రోజులైనా 40 రోజులైనా 50 రోజులైనా పడే పరిస్థితి లేదు. పరిస్థితులు ఆ రకంగా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం సేకరణ ఏ రకంగా జరుగుతుందో అందరూ కూడా ఒకసారి గమనించాలి. ముఖ్యంగా ఈ వైకాపా నాయకులు ఈ రోజున రైతు పండించిన పంట మొత్తం ఎంత దిగుబడి వస్తే అంత దిగుబడి అతను నచ్చిన మిల్లు దగ్గరికి వెళ్ళొచ్చు. అంటే ఆ మిల్లుకి నచ్చితే రైతుకు వెళ్ళొచ్చు, లేదా ఈ మిల్లుకి నచ్చితే రైతు అక్కడికి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే ధర నిర్ణయించిందో ఖచ్చితంగా ఆ ధర కానీ లేదా అంతకంటే ఎక్కువ కానీ ఇచ్చుకోగలిగిన పరిస్థితి ఉందా లేదా? దీనివల్ల ఏమవుతా ఉంది అంటే దళారీ వ్యవస్థ అనేది లేకుండా పోయింది. అదే రకంగా ఈ రోజున 24% వరకు తేమ ఉన్నా కానివ్వండి, ఖచ్చితంగా అది కూడా కొనాలి అని చెప్పి ప్రభుత్వం దిశానిర్దేశం ఇవ్వడం అనేది జరిగింది. దీనివల్ల రైతులకు మేలు జరగట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే, గతంలో లాగా 30 రోజులకో 40 రోజులకో 50 రోజులకో కాకుండా రైతు దగ్గర ధాన్యం సేకరించిన 2వ రోజుకే డబ్బులు పడుతున్న మాట వాస్తవం కాదా? దీనివల్ల రైతుకి లాభం చేకూరట్లేదా అని చెప్పి ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రైతులకు ఎక్కడా కూడా మీరు 5 సంవత్సరాల్లో ఒక ట్రాక్టర్ ఇచ్చినట్టు కానీ టార్పలిన్ ఇచ్చినట్టు కానీ మీరు ఎక్కడైనా చూపించగలరా? ఏ పని కూడా మీరు సవ్యంగా చేయలేకపోయారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి ఈ రకంగా మేలు చేకూరుస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఒక్కొక్క సెగ్మెంట్ కూడా తీసుకుని అన్నీ కూడా ప్రక్షాళన చేసి ట్రాన్స్పరెన్సీ అనేది సృష్టిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి మీరేదో రోడ్డు మీదకి ఎక్కడానికి, మీరేదో ప్రెస్లోకి రావడానికి ఏదైనా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటే అది మీ ఇష్టం. వైసీపీ నేతలు చెప్పే మాటలను రైతులు నమ్మే స్థితిలో లేరని, కూటమి ప్రభుత్వం 6 నెలల పాలనా కాలంలో చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నామని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు పూర్తి చేసుకున్నట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోగా కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో 16,000 పోస్టులు భర్తీ చేస్తూ జూన్లో పాఠశాలలు తెరిచేలోగా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు చేపట్టిందన్నారు. వైసీపీ నేతలు తమ పాలనలో అనేక అరాచకాలు సృష్టించారని, వైసీపీ నేతలకు ఈ 6 నెలల పాలనతోనే మతిభ్రమించి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. ఏదైతే ఎన్నికల్లో హామీ చెప్పారో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సూపర్ 6 హామీలు కానీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అమలు చేయబోయే మిగతా హామీల గురించి కూడా అన్ని రకాలుగా కూడా హామీలు ఇవ్వడం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16,000 డిఎస్సి పోస్టులను నోటిఫై చేస్తూ సంతకం చేయడం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ మధ్య ప్రకటన కూడా చూసింటారు, రేపు జూన్లో స్కూళ్ళు తెరవబోయే లోపల
ఈ డిఎస్సి పోస్టులన్నీ కూడా నోటిఫై చేసిన పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయడం జరుగుతుందని చెప్పినారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క పోస్ట్ కూడా ఫిలప్ చేయలే. దేశంలోనే అత్యధిక సాంఘిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 4,000 రూపాయలు. గతంలో 2014లో 200 ఉన్నప్పుడు 1000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే, 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2,000 ఉన్న 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేసింది కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారే. ఏ రాష్ట్రంలో కూడా హయ్యెస్ట్ పెన్షన్ ఏదైనా ఉందంటే అది 2,000 రూపాయలు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం 4,000 రూపాయలు పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం. రైతులను దగా చేసిందంట. రేపు రాష్ట్ర వ్యాప్తంగా 13వ తేదీ రైతులందరూ కూడా ధర్నాలు చేస్తారంట. రేపు నెల నుంచి అన్ని రకాలుగా ప్రజల్లోకి పోయి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలన్నీ చేస్తారంట. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వ అరాచకాలను ఒకసారి చూస్తే మనం నరాసుర రక్త చరిత్ర అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించినారు. దీని మీద సిబిఐ కూడా కేసు టేకప్ చేసి ఎవరు దోషులో ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా వివేక గుండెపోటుతో మరణించారని సాక్షి స్క్రోలింగ్ చేసింది గతంలో. మరి గొడ్డలివేటుతో నరికింది, చంపింది ఎవరు అని చెప్పి దస్తగిరి అనే వ్యక్తి వాంగ్మూలం ఇచ్చాడు. ఇది కూడా ప్రజలకు తెలుసు. అదేవిధంగా చంద్రబాబు గారి ఇంట్లో శ్రీవారి పింక్ డైమండ్ అని చెప్పి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించాడు. టీడీపీలో పింక్ డైమండ్ అనేది రికార్డులో లేదని చెప్పి మాజీ ఈవో వాళ్ళు అపాయింట్ చేసిన ధర్మారెడ్డి గారే వాస్తవం చెప్పినాడు. ఈ విధంగా లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేసేదానికి 6 నెలలు కూడా వైకాపా వాళ్ళు తట్టుకోలేక ప్రజల్లోకి ఒక అబద్ధాలను ఇన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయ్యా ప్రతిపక్ష నాయకుడు గారు, గత 5 సంవత్సరాల్లో, అంతకుముందు 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం ఒక ఛాన్స్ అని చెప్పి అబద్ధాలు చెప్పి 2019లో అధికారంలోకి వచ్చినారు. 19 నుంచి 24 వరకు అధికారం వచ్చింది కదా అని చెప్పి అరాచకం, అవినీతి, అంతులేని సంపదను, రాష్ట్ర ప్రభుత్వ సంపదను, ప్రకృతి సంపదనలన్నీ కూడా ఇసుక, మట్టి, ఇట్లాంటి ఎర్రచందనం మాఫియాలన్నింటి కూడా ధ్వంసం చేసి దండుకున్నారు. మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటి రాధిక పలువురు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం నిమిత్తం ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామిని దర్శించుకున్న వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లో చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన డింగ్ లిరిన్ ను ఓడించి గుకేష్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు. 18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక టైటిల్ ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ కు ట్రోఫీతో పాటు $1.35 మిలియన్ ప్రైజ్ మనీ అందనుంది. మొత్తం ఛాంపియన్షిప్ ప్రైజ్ మనీ 21,75,00,000 కాగా ఒక గేమ్ గెలిచిన ఆటగాడికి $1,69,00,000 ఇస్తారు. దీని ప్రకారం 3 ఆటలు గెలిచిన గుకేష్ కు 5 కోట్లకు పైగా ఇవ్వనున్నారు. Incredible, and Gukesh is also crying. Amazing, what a picture. One dynasty ends and a new one begins. And after weeks of unspeakable hard work, the emotions spill out. I've got butterflies on my skin. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ప్రజా దర్బార్కు వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించండి, అధికారులకు సూచించిన మంత్రి నారా లోకేష్.
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం విశాఖ అధికారుల కృషి, దుకాణదారుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నం. కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్, మెగా డిఎస్సీ పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారంటూ ఆరోపణ. వైసీపీ నేతలో ఆందోళన మొదలైందన్న టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి, అందుకే చంద్రబాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.